హాయ్ హలో హౌ ఆర్ యు ఎలా ఉన్నారు అందరూ నేను మీ రాజేశ్వరి ఈ టెంపుల్ అయితే తిరుమలలో ఉన్న శ్రీ గోవిందరాజ స్వామి వారి టెంపుల్ అండి సో రీసెంట్గా మేము తిరుపతికి వెళ్ళాము సో ఈ టెంపుల్ కోసం మనం తెలుసుకుందాము ఇది రైల్వే స్టేషన్కి దగ్గరగా కోనేరు గట్టున ఉంటుంది సో ఈ టెంపుల్ అయితే 2 గోపురాలు ఉంటాయండి సో బయట సైడ్ ఉన్న గాలి గోపురం అయితే చాలా పెద్దగా ఉంటుంది లోపల సైడ్ ఇంకో గోపురం ఉంటుంది దీనికన్నా చిన్నగా ఉంటుంది దానిపైన అయితే రామాయణ భాగవతానికి సంబంధించిన శిల్పాలతో గోపురం అయితే చాలా సూపర్గా అందంగా ఉంటుందండి ఇక్కడైతే గోవిందరాజస్వామి వారి విగ్రహం ఎలా ఉంటుందంటే శేషసాయి ఆదిశేషుని పైన పడుకున్నట్లు ఉంటుంది ఉత్తర దిక్కుకి పాదాలు దక్షిణ దిశకి తల పెట్టుకున్నట్టుగా ఉంటుంది ఇక్కడ గోవిందరాజస్వామి వారి టెంపుల్ మట్టితో చేయడం అయితే జరిగిందంట సో అందుకే ఇక్కడ అభిషేకం జరగదంట దేవుడికి కానీ తిరుమలలో వెంకటేశ్వర స్వామికి జరిగినట్టుగానే వైఖానస ఆగమ పద్ధతులనే పాటిస్తారంట సో చూస్తున్నారు కదండి ఎంత బాగుందో టెంపుల్ ఏదైతే టెంపుల్ బయట సైడ్ అండి చాలా షాప్స్ అయితే ఉన్నాయి లైక్ బ్యాగ్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ జ్యువెలరీ చైన్స్ ఇవి దారాలు అయితే చాలా బాగున్నాయండి అండ్ క్యాప్స్ పిల్లలు ఆడుకునే టాయ్స్ అండ్ ముగ్గు వేస్తాం కదా మనము దానికి సంబంధించిన షీట్స్ బ్యాంగిల్స్ అయితే వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి మెటల్లో ఉన్నాయి కాంచ్లో ఉన్నాయి ఇవి చూస్తున్నారు కదా ఇవైతే దేవుడికి రిలేటెడ్ లైక్ చంబు అవన్నీ సో ఇది లోపల సైడ్ సమ్మర్ కాబట్టి ఎండగా ఉంది అని చెప్పి మొత్తం షీట్ అయితే పరిచేశారు ఈ చైన్స్ చూస్తున్నారు కదా ఇవైతే ఇమేజ్లో ఇలా ఉన్నాయి కానీ రియల్గా చూస్తే చాలా బాగున్నాయండి ఫుల్ షైనీగా ఉన్నాయి సో ఇదైతే లోపల సైడ్ అండి సో ఇక్కడైతే రైట్ సైడ్లో మనకి 2 లగేజ్ కౌంటర్స్ ఉంటాయి అక్కడ మనం ఫోన్ సబ్మిట్ చేసి వెళ్ళాలి అండ్ లగేజ్ కూడా పెట్టుకోవచ్చు సో లోపలికి ఫోన్ ఆటో లోడ్ వల్ల నేను ఇమేజెస్ తీసుకోలేకపోయాను మనం ఫోన్ బయటే సబ్మిట్ చేసాం కాబట్టి ఇది బయట సైడ్ అండి ఈ టెంపుల్ అంతా సో ఇది మేము తీసుకున్న ఫోటో ఇక్కడైతే మూల విరాట్ శ్రీ గోవిందరాజ స్వామితో పాటు ఆండాల్ అమ్మవారు శ్రీకృష్ణుడు శ్రీ రామానుజం తిరుమంగ అమ్మవారు తదితర విగ్రహాలను కూడా మనం చూడవచ్చండి నెక్స్ట్ వీడియోలో తిరుచనూరులో ఉన్న అల్వేలు మంగాపురం టెంపుల్ శ్రీ పద్మావతి అమ్మవారి గురించి మనం తెలుసుకుందామండి అప్పటి వరకు వేచి ఉండండి బాయ్ బాయ్